మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి మాచన్న మీద నుంచి ఉన్నటువంటి రోడ్డు ఆ టెంపుల్ దగ్గర నుంచి హరిశ్చంద్ర అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టుగా మాకు కంప్లైంట్ చేస్తుంది. ఈ హరిశ్చంద్రది యాక్చువల్గా బస్మాముల మాచన్న దగ్గర. సో అక్కడ గత 4 నెలల క్రితం హరిశ్చంద్ర వాళ్ళ అల్లుడికి మధ్య గొడవ జరిగింది. ఈ హరిశ్చంద్ర చేతిలో ఈ హరిశ్చంద్ర వాళ్ళ అల్లుడు, వాళ్ళ చిన్నమ్మ, పెద్దమ్మల పిల్లలు బాగా తీవ్రంగా గాయాలయ్యారు. సో ఆ తర్వాత ఈ హరిశ్చంద్ర అనే వ్యక్తి మీద కేసు అయ్యి, ఆ కేసు అయిన తర్వాత అక్కడ ఉండడం ఇతనికి సేఫ్ కాదని చెప్పి హరిశ్చంద్ర తన కుటుంబంతో సహా వచ్చి కనగల్లో ఉంటున్నారు ప్రస్తుతం. అయితే అతనికి ప్రతి నెల రావాల్సిన పెన్షన్ తీసుకోవడానికి గాను 4వ తారీఖు మార్నింగ్ 10 o'clockకి సాగర్ రావడం జరిగింది. సో ఈ విషయాన్ని హరిశ్చంద్ర చేతిలో గాయపడినటువంటి హరిశ్చంద్ర అల్లుడు బ్రహ్మం, అతని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఈ విషయం తెలుసుకొని ఒక కారు బైక్ ద్వారా ప్లాన్ చేసి హరిశ్చంద్ర పెన్షన్ తీసుకోవడానికి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి పెన్షన్ ఇవ్వాలి హరిశ్చంద్రకి, ఊళ్ళోకి వస్తే ప్రమాదం అని ఇక్కడే సాగర్లోనే ఇస్తారు. అతను ఇక్కడ వెయిట్ చేస్తున్న క్రమంలో అతన్ని సాగర్ నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అతన్ని మాచర్ల ఏరియాకి తీసుకెళ్ళి ఈ పస్మాముల అవుట్స్కట్స్లోనే అతన్ని వెళ్ళేటప్పుడు కారులో, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రాళ్లతోటి తీవ్రంగా గాయం చేసి చంపేశారు. చంపి అక్కడే పొలాల్లో పడేసి టీం అంతా కూడా సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయినారు. ఈ విషయంలో మనకు తెలిసిన వెంటనే ఇక్కడే మనం కేసు నమోదు చేసి, యాక్చువల్లీ ఇదంతా మాచర్లకు సంబంధించిన ఇష్యూ అయినా ఇక్కడే మనం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనమే టేకప్ చేసుకున్నాం. దీంట్లో ఇన్సిడెంట్ మన దగ్గర నుంచి కిడ్నాప్ జరిగిందని చెప్పి దానికి సంబంధించి వీళ్ళందరినీ కూడా నాగార్జున సాగర్ సిఐ శ్రీను నాయక్ గారు, ఎస్ఐ సంపత్, తర్వాత నిర్మల్ది సాగర్ ఎస్ఐ వీరశేఖరు, పెద్దగూర ఎస్ఐ వీరబాబు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక 4 టీంలు ఏర్పడి దీంట్లో తీవ్రంగా శ్రమించి జస్ట్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ కిడ్నాప్ అండ్ మర్డర్, ఇట్స్ అ బిగ్ క్రైమ్. దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా వీళ్ళందరూ కూడా పల్నాడు జిల్లా వాళ్ళే, మృతుడు అక్కడి వాడే, మన ఎక్యూజ్ కూడా అక్కడి వాడే. వీళ్ళందరినీ వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజున వీళ్ళ వద్ద నుంచి 8 సెల్ ఫోన్లు, 2 కత్తులు, ఒక కారు, 2 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ మొత్తం కాన్స్పిరసీని ప్లాన్ చేసినటువంటి కోటమ్మ అనే వ్యక్తిని గత 2 రోజుల క్రితం మనం అరెస్ట్ చేసినాము. ఆమె వద్ద నుంచి మనకి టోటల్గా ఈ ఎంటైర్ ఇది ఎట్లా జరిగిందనే సమాచారం దొరికింది. దాని ప్రకారం ఈ రోజున వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వేరే రాష్ట్రానికి సంబంధించిన కేసు అయినప్పటికీ మన దగ్గర జరిగింది కిడ్నాప్ మాత్రమే. దీన్ని ఎంతో శ్రద్ధగా తీసుకొని తొందరగా దీన్ని డిటెక్ట్ చేసి దీనికి సంబంధించిన అందరినీ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా అటు మాచర్ల వైపు ఇటు మన వైపు కూడా తొందరగా కృషి చేసినటువంటి సాగర్ సర్కిల్కి సంబంధించినటువంటి అందరి అధికారులను కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. గొడవ మామాళ్ళకి సంబంధించిన గొడవ, ఇతను అల్లుడు భార్యను కొడుతున్నాడని చెప్పి అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చేసింది హరిశ్చంద్ర దగ్గరికి. ఆ క్రమంలోనే మాచర్లలో జరిగిన గొడవని బేస్ చేసుకొని ఇదంతా జరిగింది. వీళ్ళకి మనం ఒక 2 దీంట్లో మనం పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి మాకు తెలిసినంత వరకు మన దగ్గర అయితే కేసులు ఏం లేవు. వీళ్ళ మీద ఉంటే మాచర్లలో ఉండాలి, అవి కూడా వెరిఫై చేస్తాం.